ఇక్కడ వచ్చేసి మొత్తం కర్నూలు అనమాట. కర్నూలు డిస్ట్రిక్ట్. ఇక్కడ మీకు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఈ మొత్తం రిజెక్షన్ లిస్ట్. అంటే వెరిఫికేషన్‌కెళ్ళి అర్హత లేక వెరిఫికేషన్ టీమ్ వీళ్ళని రిజెక్ట్ చేసిర్రు. సో, వీళ్ళని రిజెక్ట్ చేయడం వల్ల ఎనకాల అంటే ఇప్పుడు ఎస్‌జిటి ఈడ 3 పోస్టులున్న ఈ 3 పోస్టులలో వాళ్ళు రిజెక్ట్ అయ్యారు. రిజెక్ట్ అయినప్పుడు ఈ 3 పోస్టులకు ఎవరైతే ఎనకాల ఉంటారు కదా! ఎనకాల ఉన్న అభ్యర్థులు అంటే 10థ్ వరకే ఉన్నాయి 10 పోస్టులే. 10 పోస్టుల వరకి జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! ఆ 10 పోస్టులలో ఎవరైతే రిజెక్ట్ అయ్యారో ఆ లిస్ట్ అనమాట ఇది. అయితే ఈ 10లో ఎంతమంది రిజెక్ట్ అయ్యారో మీకు తెలుసుకుంటే మీరు 11వ వార్డ్ కావచ్చు, 12వ వార్డ్ కావచ్చు, 13వ వార్డ్ కావచ్చు, ఏ ర్యాంక్ వరకైనా ఉండని. అట్లా ఎనకాల వాళ్ళకి అయితే ఛాన్స్ వస్తుంది కదా! ఈ 12, 13 వాళ్ళకి. సో, ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎలా అంటే ఇప్పుడు ఈ డేటా మొత్తం మీకోసం తీసి సబ్జెక్ట్ వైస్ ఇప్పుడు మీరు తెలుగు రాశారనుకోండి. ఇప్పుడు తెలుగులో ఎంతమంది రిజెక్ట్ చేశారు? రిజెక్షన్ టీమ్ నుంచి ఎంతమంది రిజెక్ట్ అయ్యారు? అలా తెలుసుకున్నారనుకోండి. తెలుగు సబ్జెక్ట్‌కి ఒక నలుగురు రిజెక్ట్ అయ్యారనుకోండి. సో, ఆ తర్వాత మీరే ఉన్నారనుకోండి. ఆ తర్వాత లిస్ట్ ప్రకారం ఇట్లా కట్ ఆఫ్ ప్రకారం గాని, లేదంటే మీకు ఏదైతే మెరిట్ లిస్ట్ ప్రకారం గాని ఎస్ఏ తెలుగులో ఆ జాబ్ మీకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు కరెక్ట్‌గా వినండి. నేను ప్రతి కేటగిరీ చెప్తా. పీజీటీ, టీజీటీ, ఎస్‌జిటి, ఎస్ఏ ప్రతి సబ్జెక్ట్ ఎంతమంది రిజెక్ట్ అయ్యారు అనేదాన్ని. సో, అంతకంటే ముందు నేను చెప్పేది ఒకటి చిన్న అభ్యర్థన. ఏంది అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి చేరుతుంది. సో, వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రతి స్టేట్ గవర్నమెంట్‌తో పాటు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్‌ని అవన్నీ కూడా మీకు అప్ టు డేట్ అనేది నేను అందిస్తాను ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటి అంటే నేను ఇంతకు ముందుకు వీడియోలో చెప్పాననమాట. ఎన్‌విఎస్ నవోదయలో తర్వాత కేవీఎస్ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో టీజీటీ మరియు పీజీటీ ప్రైమరీ టీచర్ పోస్టులనేవి భారీగా ఉన్నాయి. సో, వీటికి సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇందులో వచ్చేసి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ 2 దాంట్లలో కలిపి ఆంధ్రప్రదేశ్‌కి మోర్ దెన్ 600+ వేకెన్సీస్ ఉన్నాయి. నియర్లీ 1000 ఉన్నాయి. ఏదో 1000 అంటే ఇంకో 400 వచ్చేసి నాన్ టీచింగ్ సబ్జెక్ట్స్ 12థ్ పాస్ అయితే చాలు ఈ జాబ్ తెచ్చుకోవచ్చు. సో, మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపేసి మోర్ దెన్ 2000 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అనేది కాంపిటీషన్ చాలా తక్కువ. అయితే దీనికి కావాల్సింది సీటెట్ కావాలి. సో, సీటెట్ అనేది చాలా ఈజీ ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. టెట్‌తో పాటు మీరు ప్రిపేర్ అయినట్టయితే సీటెట్‌ని కొంచెం అడ్వాన్స్ కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేసుకొని నేర్చుకోవడం వల్ల మీరు సింపుల్‌గా సీటెట్ క్లియర్ చేస్తారు. సీటెట్‌ని క్లియర్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు కేవీఎస్‌లో జాబ్ కొట్టొచ్చు. ఎన్‌విఎస్‌లో జాబ్ కొట్టొచ్చు. తర్వాత ఏదైతే కాంట్రాక్ట్ బేస్‌లలో మన స్టేట్ ప్రొవైడ్ చేస్తుందో అందులో మీరు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటది. ప్లస్ ఏపీ డీఎస్సీలో రాయొచ్చు. తర్వాత తెలంగాణ డీఎస్సీ పడితే సో, నాన్ స్టేట్ కింద 20% కోటాలో ఎగ్జామ్ రాయొచ్చు. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో, కేవీఎస్, ఎన్‌విఎస్‌ని కేవలం రాయడానికి మీకు సీటెట్ అనేది ఒక హర్డెల్‌గా పెట్టుకోకండి. సీటెట్ ఈస్ వెరీ ఈజీ. నేను దాని మీద కూడా ఒక వీడియో అనేది చేశాను. సీటెట్ అంటే ఏంటి? అది ఎలా ప్రిపేర్ కావాలి? సిలబస్ ఏంటి? ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి? పేపర్ 1 ఎవరికి? పేపర్ 2 ఎవరికి? అని చెప్పేసి ఇన్ డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. కేవీఎస్, ఎన్‌విఎస్ గురించి తర్వాత సీటెట్ గురించి. ఆ వీడియోలో ఎవరైతే చూసారో చూడండి. సో, మీరు ఎవరైతే వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ మీకు టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక టాపిక్ వైస్ ప్రతి టాపిక్‌ని ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆ టాపిక్‌ని అనలైజ్ చేస్తూ దాని మీద బిట్స్ ఇస్తా. ఓకేనా? ఏదైతే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్‌ని అనలైజ్ చేసి ఆ టాపిక్ ఓరియెంటెడ్ బిట్స్ మాత్రమే ఇస్తాను. కానీ డైరెక్ట్ బిట్స్ మాత్రం ఇవ్వను. ఎందుకంటే ఒక టాపిక్ నేర్చుకోగలిగితే మీరు మల్టిపుల్ క్వెషన్స్‌ని క్రాక్ చేయగలుగుతారు. సో, కాన్సెప్ట్ మాత్రం పర్ఫెక్ట్‌గా నేర్పిస్తామనమాట. సో, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్‌తో ఉండండి. అప్పుడప్పుడు చిన్న కార్టూన్ వీడియోస్ కూడా వస్తాయి. అందరూ చూడగలిగిన కార్టూన్ వీడియోస్ మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా చూసే కామెడీ కార్టూన్స్ అనేవి ఈ ఛానల్‌లో వస్తాయన్నమాట. యూట్యూబ్ ఛానల్‌లో. సో, ఎలాంటి వల్గర్ కంటెంట్ అయితే రాదు. అలాంటి వల్గర్ కంటెంట్ కూడా మేము చేయనమాట. సో, అప్పుడప్పుడు కార్టూన్ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి కార్టూన్ వీడియోస్ కూడా వస్తాయి. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మరి ఎంత లెంత్ ఎక్కువైంది ఇంట్రడక్షన్ ఛానల్‌కి సారీ. ఇక్కడ చూడండి. కర్నూలులో వచ్చేసి ఎక్కడి నుండి స్టార్ట్? ఇక్కడ నుండి స్టార్ట్. సో, కర్నూలులో మొత్తం వచ్చేసి 269 ఇక్కడ రాసి పెట్టాను నేను. 269 రిజెక్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి 269 మొత్తం 269 రిజెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ 269 మీకు కేటగిరీ ప్రకారం నేను చెప్పినట్టుగా చెప్తాను. అంతకంటే ముందు ఒకసారి పీడిఎఫ్ ఎందుకు ఎక్కువగా రిజెక్ట్ అవ్వాల్సి వచ్చింది వీళ్ళు? ఎందుకంటే మీ వంతు వచ్చినప్పుడు మీరు అలా రిజెక్ట్ కాకుండా ఉండడానికి. చూడండి ఎక్కువగా ప్రిన్సిపల్ పోస్టు
తర్వాత ఎస్జిటి, టీజీటీ. ఇక్కడ ఇన్ఎలిజిబుల్ అంటే రీజన్ అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్. ఇక్కడ ప్రిన్సిపల్గా 3 ఏళ్ళు చేసి ఉండాలి. కాకపోతే ఇక్కడ వేరే ఎక్స్పీరియన్స్ పెట్టినందుకు అతన్ని క్యాన్సిల్ చేశారు. సో ఇన్ఎలిజిబుల్, అర్హత లేదని చెప్పేశారు. ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ ఉర్దూ మీడియం. ఇక్కడ చూడండి, ఎస్జిటి పోస్ట్ కొట్టాడు, ఓన్లీ ఫర్ ఎలిజిబుల్ ఫర్ ఉర్దూ మీడియం మాత్రమే ఎలిజిబుల్ అంట. ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ ఉర్దూ మీడియం. ఇక్కడ చూడండి, డిఈడి సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్. సబ్మిటెడ్ సర్వీస్ సర్టిఫికేట్ యాజ్ స్కూల్ అసిస్టెంట్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్. ఇక్కడ చూడండి, రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ అక్వైర్డ్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ మెగా డిఎస్సి ఆన్లైన్ యాప్ బట్ షీ పాస్డ్ అవుట్. ఓకే, అంటే ఎవరో చనిపోయినట్టు. సో ఈ వదిలేసి ఆ రీజన్ వేరే ఉంది. సో ఇలా చూడండి, నాట్ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్, ఇవన్నీ కూడా నాట్ క్వాలిఫైడ్ కింద. అంటే చాలామంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూడండి, ఎంతమంది ప్రిన్సిపల్ పోస్ట్కి అర్హత సాధించి కూడా చాలామంది చూడండి డేస్లో మంచి మార్కులు సాధించారు. టీజీటీ చూడండి, ఫిజికల్ సైన్స్, టీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ మ్యాథమెటిక్స్, టీజీటీ మ్యాథమెటిక్స్. చూడండి డేస్లో మంచి మార్క్స్ సాధించి జాబ్ కొట్టి కూడా వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాలేదు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇలా చూడండి, ఇలా చూస్తే అకార్డింగ్ టు ఎస్ఎస్సి సర్టిఫికేట్ క్యాండిడేట్ నేమ్ ఈస్ చాకలి బాలచంద్రువి. హిస్ ఫాదర్ నేమ్ ఈస్ నరసింహుడు. బట్ ఇన్ బిఈడి సర్టిఫికేట్ క్యాండిడేట్ నేమ్ ఈస్ చాకలి బాలరాజు అండ్ ఫాదర్ నేమ్ ఈస్ చాకలి నాగేశయ్య. సో ఇక్కడ ఫాదర్ నేమ్ కానీ అభ్యర్థి నేమ్ కానీ రెండు మ్యాచ్ కాలేదు. సో దానివల్ల ఇన్ఎలిజిబుల్ అయ్యాడు. సో చూడండి ఎంత అన్లక్ అంటే ఇది. సో ఇలాంటి సర్టిఫికేట్ ఏవైతే మిస్టేక్స్ మీకు కూడా ఉన్నాయో అలాంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ముందే సెట్ చేసుకోండి. ఎందుకంటే 269 వేకెన్సీస్ అనమాట ఇప్పుడు. ఎవరైతే వెనకాల వాళ్ళకి ఛాన్స్ దక్కేది. సో ఇప్పుడు ఎవరైతే బార్డర్లో ఉండి జాబ్ వచ్చే అవకాశం ఉందో మీరు ఖచ్చితంగా ఇలాంటి తప్పులు చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ మీకు రీజన్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, పేపర్ 2 మార్క్స్ మెమో నాట్ అప్లోడెడ్. ఇక్కడ చూడండి, నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. చూడండి, హీఈస్ నాట్ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, హీఈస్ ఇన్ఎలిజిబుల్. ఇక్కడ చూడండి మొత్తం ఇంగ్లీష్ ఎంతమంది. సో చాలామంది కర్నూలులో ఎంత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై కాక జాబ్ కూడా ఇక్కడ చూడండి, బీఈడి నాట్ పాస్డ్, బీఈడి మార్క్ మెమో ఈజ్ నాట్ సబ్మిటెడ్. చూడండి ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో అందులో మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నా. ఒకటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంకోటి నేమ్ మిస్ మ్యాచ్, ఇంకోటి ఇన్ఎలిజిబుల్ మెమోస్ పెట్టడం, తర్వాత బీఈడి సర్టిఫికేట్స్ ఇంకా రాకున్నా సరే వచ్చాయని చెప్పడం. ఇది ఎక్కడ వెళ్ళింది. సో అలాంటి డేటా ఇక్కడ రావట్లేదు. ఇక్కడ వచ్చేసి మీకు ఇచ్చిన దాంతో అంతవరకు ఇక్కడ చూడండి, ఇది కొంచెం అదే అంతవరకు మీకు చూపిస్తాను వరల్డ్. సో ఇది చూడండి, పీజీటీలో మొత్తం వచ్చేసి 11 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు చెప్పినట్టుగా ప్రతి పోస్ట్ ఇస్తానని చెప్పాను. అందులోకి వెళ్ళి డేటా తీసి మీకు సపరేట్గా పెట్టేసి మరీ నేను ఇస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఇక్కడ పీజీటీలో మొత్తం వచ్చేసి 11 పోస్టులు రిజెక్ట్ అయ్యాయి. తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు ఛాన్స్ అనే వస్తుంది. టీజీటీలో మొత్తం వచ్చేసి 34 పోస్టులు క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళి వెరిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతుంది వెనకాల వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇదంతా ఆ లిస్ట్ అనమాట. ఎస్జిటిలో మొత్తం వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం 28 మంది. ఓకేనా. ఎస్ఏ సోషల్లో 42 మంది హైయెస్ట్. చూడండి ఇక్కడ ఎవరైతే ఎస్ఏ సోషల్ నుండి మీకు ర్యాంక్ ఉందో, మీకు ఇప్పుడు మీరు ఎంత ర్యాంక్ ఉన్నా సరే, అంటే ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఈ కేటగిరీ లోపల చూడండి. మళ్ళీ ఇందులో ఒక సపరేట్ మీరు గుర్తుపెట్టుకోండి, కేటగిరీ వైజ్ ఉంటుంది. బీసీ ఏ అభ్యర్థి, బీసీ బి అభ్యర్థి, బీసీ సి అభ్యర్థి అని చెప్పేసి. సో ఒకవేళ బీసీ ఏ అభ్యర్థిలో 4 వెళ్ళిపోయారు అనుకోండి, బీసీ ఏలో వెనకాల ఉన్న 4కి ఛాన్స్ అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఎస్ఏ మ్యాథమెటిక్స్ 38 పోస్ట్లో, ఎస్ఏ బయాలజీ 21, ఎస్ఏ ఫిజిక్స్ 17, ఎస్ఏ తెలుగు 29, ఎస్ఏ హిందీ 24, ఎస్ఏ ఇంగ్లీష్ 18. మొత్తం వచ్చేసి 262 అదర్ పోస్టులు అనమాట. ఇవి వదిలేయండి. మొత్తం 262 వేకెన్సీస్. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు వెరిఫికేషన్కి వెళ్ళి వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిన వాళ్ళు. అర్థమవుతుంది కదా.
వెరిఫికేషన్‌కెళ్ళి వెరిఫికేషన్‌లో రిజెక్ట్ అయిన వీళ్ళంతా గూడా. సో, నెక్స్ట్ మీకు ఖచ్చితంగా ఎనకాల మీకే జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేనిక్కడ ప్రతి కేటగిరీ బీసీ ఏలో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, బీసీ బిలో రిజెక్ట్ ఎంతమంది అయ్యారనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మాక్సిమం. ఎందుకంటే ఇంత పెద్ద డేటా వాళ్ళిచ్చేది ఒక పీడీఎఫ్ మాత్రమే ఇస్తారు. ఆ పీడీఎఫ్‌లో ఇదంతా వెతుక్కొని నేనొక డేటా మీకోసానికి అరేంజ్ చేసి ఇంతమంది వెళ్ళిపోయారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామందికి అన్యాయం జరిగింది ఈ నార్మలైజేషన్ వల్ల. సో, ఎవరైతే బార్డర్‌లో ఉన్నారో వాళ్ళకి జాబ్ రాలేదు అని చెప్పేసి బాధపడుతున్నారు. సో, మీలాంటి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క డేటా తెలుసుకొని సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని మీరు కరెక్ట్‌గా వెరిఫికేషన్ అయిపోగొట్టుకోగలిగితే మీకు జాబ్ వస్తుంది. సో, అందుకోసం మీకు తెలియజేయడానికి వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో, దీంతో పాటు 10th పాస్ అయితే కూడా మీకు జాబ్స్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి వీడియో చేశాను. ఏదైతే ఐబీ ఇంటెలిజెన్స్ ఉందో అందులో పోస్టులు పడ్డాయి. 10th క్లాస్ మాత్రమే అర్హత. 10th క్లాస్ మాత్రమే అర్హత. 40,000 జీతం. మన సొంత జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌లో చాలా పోస్టులున్నాయి. సొంత జిల్లాలో 40,000 జీతంతోటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఆ వీడియో చేశాను. ఒకసారి చూడండి. ఎవరికైతే మీకు అవసరం లేకపోతే అవసరం ఉంది 10th క్లాస్ పాస్ అయ్యి వేరే పనులలో వివిధ పనులలో చాలామంది ఖాళీగా తిరుగుతుంటారు. వాళ్ళకొకసారి షేర్ చేయండి. సింపుల్ ఎగ్జామ్ అంతే. సింపుల్ ఎగ్జామ్ ఒకటి 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది. సింపుల్ ఎగ్జామ్ అండ్ దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా సింపుల్‌గా ఉంటుంది. 10th క్వాలిఫై అయితే చాలన్నమాట జాబ్ వచ్చేసింది. ఒక్కసారి వాళ్ళు అనుకోని ఉంటారు. ఒకవేళ ఈ జాబ్ నిజంగా వాళ్ళకి వస్తుందా అనుకోని. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఎవరు అప్లై చేయక గాలికి తిరుగుతూ ఉంటారు చాలామందికి. వాళ్ళకి అప్లై చేయండి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం వాళ్ళకు ఉంటుంది. సో, మీకు ఇది మొత్తం చూడండి. ఇక నేను చెప్పినట్టుగా ఇక్కడ కేటగిరీ అయితే ఇక్కడ చూడండి. నేను కేటగిరీ ఇస్తానని చెప్పాను కదా! ఇక్కడ పోస్ట్ ఇక్కడ ఓన్లీ క్యాండిడేట్ నేమ్ ఇచ్చారు, ఫాదర్ నేమ్ ఇచ్చారు, పోస్ట్ నేమ్ ఇచ్చారు, రీజన్ ఇచ్చారు, కమిటీ ఇచ్చారు. ఇది ఒక కమిటీ. ఈ కమిటీ యొక్క నెంబరు, ఆ కమిటీ నెంబర్ యొక్క ఐడి, ఆయన పేరు అనమాట. ఓకేనా? ఇది చూడండి. ఇది ఫాదర్ నేము, క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ ఐడి, డిస్ట్రిక్ట్ మాత్రమే ఉంది. సో, వీళ్ళు బీసీ బి గానీ, బీసీ సి గానీ, బీసీ ఏ గానీ కేటగిరీ ఇయ్యలేదు. సో, అందుకే నేను డేటా తీసేటప్పుడు తీయలేదనుకుంటా. సో, వీళ్ళు ఇయ్యలేదు కాబట్టి నేను తీయలేకపోయినా. మీకు ఇచ్చిన డేటా అనేది పీజీటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, టీజీటీలో ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎంతమంది రిజెక్ట్ అయ్యారనే డేటా మీకు కరెక్ట్‌గా ఇక్కడ ఇచ్చాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఒక గ్లమ్స్‌లో పెడతాం. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎస్ఏ సోషల్‌లో 42 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారంటే ఆ 42 మెంబర్స్‌ని ఎక్కడి వరకు అయితే కట్ అయిందో అక్కడి నుంచి మీరు చూసుకోండి. మీకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అని, మీరు ఆ కేటగిరీలో ఉన్నారా లేదా అని. ఓకే. మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోండి. థర్డ్ లిస్ట్‌లో ఖచ్చితంగా మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇంతవరకు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి కంటెంట్ అనేది ఇస్తాను. ఓకేనా?